రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం లంగర్ హౌస్ బాపు ఘాట్లో నివాళులర్పించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సివి ఆనంద్ తదితరులు బాపు ఘాట్ వద్ద నివాళులర్పించారు. బాపుకి ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు. బాపు ఆశయాలే భారతదేశ భవిష్యత్తుకు మార్గదర్శకాలంటూ కొనియాడారు. అనంతరం బాపు ఘాట్లో గాంధీని స్మరిస్తూ ఏర్పాటు చేసిన కచేరీని సీఎం రేవంత్ రెడ్డి తిలకించారు. బాపు ఘాట్కు వచ్చిన విద్యార్థులు కలిసి కరచాలం చేశారు. సీఎం తాజాగా బాగా చదువుకొని రేపటి పౌరులుగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు. సీఎం ఇక అంతకుముందు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శాస్త్రి చిత్రపటానికి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. రైట్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం లంగర్ హౌస్ బాపు ఘాట్లో నివాళులర్పించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సివి ఆనంద్ తదితరులు బాపు ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు. బాపు ఆశయాలే భారతదేశ భవిష్యత్తుకు మార్గదర్శకాలంటూ కొనియాడారు. అనంతరం బాపు ఘాట్లో గాంధీని స్మరిస్తూ ఏర్పాటు చేస్తున్న కచేరీని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు. బాపు ఘాటుకు వచ్చిన విద్యార్థులు కలిసి కరచాలం చేశారు. సీఎం బాగా చదువుకుని రేపటి పౌరులుగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు. ఇక అంతకుముందు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. సీఎం జూబ్లీహిల్స్ నివాసంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాస్త్రి చిత్రపటానికి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సైతం నివాళులర్పించారు.